సోదరులు కూడా వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులు కూడా వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహాకూటమికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళిక చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ప్రజలను మభ్యపెట్టే విధంగా, రైతులను గందరగోళపరిచే విధంగా మాయ మాటలు చెప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఆనాడు పెట్టినటువంటి సంగతి మనకు తెలుసు. పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏది కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రజలు వాళ్ళ యొక్క పరిపాలనను గతంలో చూసిండ్రు. ఓటుంటే ఓటు లేనటువంటి పరిస్థితి తెలంగాణలో అనేక సంవత్సరాలు చూసిండ్రు. 50 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క సమస్యకు కూడా శాశ్వతమైన పరిష్కారం చూపించినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేవు. ఇలా గెలిచే శక్తి లేక ప్రజలు తిరస్కరిస్తారని తెలుసుకొని అనేక విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలతో మరి తెలుగుదేశం పార్టీతో జతగట్టి తెలంగాణ ప్రజలను మరొకసారి వంచనకు గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు, మట్టి గర్పిస్తారని ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను భావిస్తాను.